ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చ్ 21, శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టాను అను పేరు పెట్టి దానికి ధూపం వేయుచూ వచ్చి ఉండిరి. వ్యాఖ్యాన అంశం విగ్రహారాధన. వ్యాఖ్యాన అంశం విగ్రహారాధన. వ్యాఖ్యానం: మోషే కాలంలో మాత్రమే కాక దినాలు గడిచే కొలది ఒక కాలమందు ఆశీర్వాదంగా ఉండిన వస్తువు తరువాత పాపానికి కారణమైంది. సిలువను గూర్చి ఆలోచించండి. దాని మీద క్రీస్తు మన పాపములను మోసుకొనెను. ఇప్పుడైతే క్రీస్తు సిలువ మీద ఉన్నాడా అంటే లేడు. సిలువ పని ముగించి విధేయుడై చనిపోయి లేచినందున క్రీస్తు ఇప్పుడు మహిమా ప్రభావములతో కిరీటము ధరించి ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, 1వ అధ్యాయం 3, 4 వచనాలు చూడండి. ఇట్లుండగా ఒట్టి సిలువను పెట్టుకొని దాని ఎదుట ధూపం వేసి దానికే మ్రొక్కితే ఏమవుతుంది? అది విగ్రహారాధన వంటి కార్యం అవుతుంది కదా. అది కూడదు. ఇప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించు క్రొత్త కాలం ఉదయించి ఉంది. ఆయనను చూడకయే నమ్మే కాలం ఇప్పుడు ఆచరణలో ఉన్నది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. భక్తుల ఆరాధనకు ఇప్పుడు వస్తువులు సహాయార్థంగా ఉండకూడదు. రాజైన హిజ్కియా సరిగానే ప్రవర్తించాడు. మీరు మీ విగ్రహములను తీసివేసుకున్నారా లేదా? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. ధనాపేక్ష వంటి లోభము విగ్రహారాధన అని కొలసైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చెబుతోంది. నేడే మీ పాత విగ్రహాలను చిన్న భిన్నాలుగా చేసుకోండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.